ఆనందరావుని భాగ్యాన్ని తీసుకువచ్చి అందరి ముందు నిజాన్ని బయట పెట్టించిన నర్మద, వల్లి చంప పగలగొట్టిన భద్రావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ప్రేమ అయితే ఎదురింటి నుంచి చూస్తూ ఉంటుంది ధీరజ్ వైపు. అలాగే ధీరజ్ కూడా ప్రేమ వైపు చూస్తూ అలా ఒకరినొకరు చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా బాధపడటం చూసిన వేదవతి, ఇదంతా కూడా నా వల్లే జరిగింది. మీ ఇద్దరు దూరానికి కూడా కారణం నేనే. మీరిద్దరు కలవడానికి కారణం నేనే. ఇప్పుడు నా వల్లే మీ ఇద్దరు కూడా కలుస్తారు అని అంటూ ఉంటుంది వేదవతి. అమ్మా, నువ్వేమీ బాధపడకు. ప్రేమ నా గురించి అంతా తెలుసు. అయినా సరే తన పుట్టింటి వాళ్ళ మాటలు విని వెళ్ళిపోయింది. ఏదో ఒక రోజు వాళ్ళ నిజ స్వరూపాన్ని తెలుసుకొని మళ్ళీ వస్తుంది అని ధీరజ్ అయితే నచ్చ చెప్తూ ఉంటాడు. అప్పుడే వేదవతికి, ఇంతలో ఇక వేదవతి ఆలోచిస్తూ ఉంటే, ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది నర్మద. అవును నర్మద, వీళ్ళిద్దరిని ఎలాగైనా కలపాలి. వీళ్ళిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగించాలి. అందుకు ఏదైనా చెయ్యాలి అని అంటూ ఉంటే, మరి ఇంకెందుకు అత్తయ్య ఆలోచిస్తున్నారు? వెళ్ళి మీ కోడల్ని తీసుకురండి. ప్రేమ ఇప్పుడు మీ కోడలు. ఎవ్వరి మాటలు పట్టించుకోకండి, వెళ్ళండి అని అంటూ నర్మద అయితే చెప్తుంది. నర్మద ఇచ్చిన ధైర్యంతో అప్పుడే ఇంకా వేదవతి, నేను వెళ్ళి నా కోడల్ని తీసుకొస్తాను నర్మద అని చెప్పగానే, వెళ్ళండి అత్తయ్య, వెళ్ళి ప్రేమని తీసుకురండి, తను ఖచ్చితంగా వస్తుంది అని చెప్తూ ఉంటుంది నర్మద. తర్వాత ఇక వేదవతి ప్రేమ ప్రేమ అంటూ భద్రావతి ఇంట్లో అడుగు పెడుతుంది. అప్పుడే ఇక ప్రేమ వేదవతిని చూసి అత్తయ్య అని అంటూ దగ్గరికి వస్తుంది. వసే పిచ్చిదాన్న, మీ అత్తయ్య మీ నాన్న ఏదేదో చెప్పారు కదా అని నువ్వు ప్రేమించిన ధీరజ్ని అపార్థం చేసుకొని వచ్చేసావు. నేను వాళ్ళని అన్నన్ని మాటలు అన్నానా? ఎప్పుడైనా నీకు తెలుసా? నేను ఎలాంటి దాన్నో నీకు తెలీదా? వాళ్ళు ఎంతలా మాటలు మాట్లాడితే ధీరజ్కి అంత కోపం వస్తుంది. తన తల్లిని అన్నందుకు నా కొడుకు వాళ్ళ మీద తిరగబడ్డాడు. నీ వాళ్ళ మీద నీ వాళ్ళని చిన్నోడు మాటలు అంటుంటే నీకెంత కోపం వచ్చిందో, మరి వాళ్ళమ్మని అవమానిస్తుంటే వాళ్ళు అంతకే కోపం వచ్చి వాళ్ళ మీద తిరగబడ్డారు. అక్కడ జరిగింది విషయాలు నీకేమీ తెలియవు. మీ నాన్న అన్న మాటలు చిన్నోడిని ఎంత రెచ్చగొట్టాయో నాకు తెలుసు. మీ అత్తయ్య పక్కకి నిన్ను తీసుకువెళ్ళిపోయి మీ నాన్నని ఇక్కడ మమ్మల్ని రెచ్చగొట్టేలా మాట్లాడించింది. ఈ విషయాలేమీ కూడా నీకు తెలియక నువ్వు చిన్నోడిని అపార్థం చేసుకొని ఇక్కడికి వచ్చేసావు. నా మాట విను. నా మాట విని ఇంటికి తిరిగిరా. మన ఇంటికి మనం వెళ్ళిపోదాం. ఇది కాదు నీ జీవితం. మన ఇంట్లోనే నీ జీవితం. నీ కోసం ఎంతో ప్రాణాలు ఇచ్చే నీ భర్త ఉన్నాడు అని వేదవతి అంటుంది. ఏయ్, ఎందుకు వచ్చావే నా ఇంటికి? పో బయటికి అని భద్రావతి అంటూ ఉంటే, ఏ భద్రావతి, ఇంకొక మాట మాట్లాడావంటే చంప పగిలిపోతుంది అంటూ వేదవతి భద్రావతికి వార్నింగ్ ఇస్తుంది. ఒక్కసారి భద్రావతి షాక్ అయిపోతూ, ఏంటి నన్నే కొడతావా? నీకు అంత ధైర్యం ఉందా అని అంటూ ఉంటే, చూపించమంటావా నా ధైర్యం ఏంటో? నేను సహనంగా ఉన్నంతసేపే నా పుట్టింటి వాళ్ళు ఒకటవుతున్నారు. మా అక్క, మా అన్నయ్య అందరూ కూడా కలిసి ఉండొచ్చని ఎంతో ఆశపడి అమ్మ పుట్టినరోజు మా ఇంట్లో చేద్దామంటే ఒప్పుకున్నాను. కానీ అమ్మ పుట్టినరోజు కూడా అవకాశంగా వాడుకొని భార్యాభర్తల్ని విడదీసావు కదే. భార్యాభర్తల్ని విడదీసి నువ్వే ఆనందంగా ఉంటావు. అయినా నీకు భార్యాభర్తల మధ్య ఉన్న బంధం ఎలా తెలుస్తుంది? ఆ బంధం తెలియకే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఆ బంధం విలువ తెలుసుంటే నీకు ఇలా మాటలు వచ్చాయి కాదు. వీళ్ళిద్దరిని విడదీసేదానివి కాదు. నీ మాట వినే వీళ్ళందరూ కూడా నోరు మూసుకొని ఉంటున్నారు. కానీ నా కొడుకు కాపురం కళ్ళ ముందే చిదినిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను. ప్రేమ రా వెళ్దాం అని అంటూ ఉంటే, ఏంటి వచ్చేది? బలవంతంగా నీ కొడుకు చేత నా మేనకోడల మెడలో తాళి కట్టించి ఇప్పుడు దాన్ని బలవంతంగా తీసుకువెళ్దామని చూస్తున్నావా? ఊరుకుంటాననుకుంటున్నావా? పోలీసులకి ఫోన్ చేసి నిన్ను అరెస్ట్ చేయిస్తాను అని అంటూ ఉంటుంది భద్రావతి. అరెస్ట్ చేయిస్తావా? ఏమని చెప్తావో? ఇలాగా నా మేనకోడలు ఒకడిని ప్రేమించింది, వాడు దాన్ని మోసం చేశాడు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తావా అని అడుగుతూ ఉంటే, అదే కదే నీ ధైర్యం. మేము నిజం తెలిసినా కూడా మాట్లాడమని ధైర్యంతోనే నువ్వు ఎలా చేశావో, కానీ నా దగ్గర సాక్ష్యం ఉంది చూడు అని తన సెల్ ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తుంది.
ఇక వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. వేదవతి, చూసావు కదా, ఈ యొక్క వీడియో చాలు నీ కొడుకు నా మేనకోడలి మెడలో బలవంతంగా తాళి కట్టడానికి ఇదే సాక్ష్యం అని చూపిస్తూ ఉంటుంది. అప్పుడే అది చూసి వేదవతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ తెలుసుకున్న నీకు అసలు ఈ పెళ్లి నేను ఎందుకు చేశానో అది తెలుసుకోలేకపోయావా? ప్రేమ, ఇవేమీ పట్టించుకోవద్దు, నువ్వురా వెళ్దాం అని అంటూ ఉంటే అప్పుడే ఇక భద్రావతి, నా మేనకోడలు ఎక్కడికి రాదు, నువ్వెళ్ళిక్కడి నుంచి అని వేదవతిని బయటికి గెంటేస్తుంది భద్రావతి. అప్పుడే ఇక రామరాజు వస్తాడు. భద్రావతి వేదవతిని బయటికి గెంటేయడంతో ఇక వేదవతి అయితే ఇక పడిపోతుంది కింద. పడిపోవడంతో అప్పుడే ఇక రామరాజు బుజ్జమ్మ అంటూ వచ్చి వేదవతిని పైకి లేవదీస్తాడు. అప్పుడే ఇక పైకి లేవదీసి అంటూ ఉంటాడు, ఏయ్ భద్రావతి, నా భార్యని నెట్టేస్తావా? నీకెంత ధైర్యం అని అంటూ ఉంటే, ఏంట్రా నా ముందే మాట్లాడుతున్నావు? పోరా, నువ్వు నీ భార్య ఆడిన నాటకాలు చాలు. ఇంకా సిగ్గు లేకుండా నా మేనకోడల్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చింది నీ భార్య. పైగా నేను మోసం చేశానంటుంది. ఎవరిని మోసం చేశారో బాగా తెలుసు. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోలేని వాడివి, పోరారా అని అంటూ రామరాజుని తిడుతుంది. అప్పుడే ఇక రామరాజు ఇక వేదవతితో అంటాడు, ఇప్పటి వరకు నా పరువు తీసింది సరిపోలేదా? మళ్ళీ ఎందుకు ఆ ఇంటికి వెళ్ళావో? నాకు చెప్పకుండా ఏ పని చేయనని చెప్పి నాకు చెప్పకుండానే ప్రేమను తీసుకురావడానికి వెళ్ళావా? నువ్వు మారవు అని మళ్ళీ రామరాజు వేదవతిని అపార్థం చేసుకుంటాడు. అప్పుడే ఇక వల్లి, ఇదేంటి ఈవిడ గారు కోడల్ని తీసుకురావడానికి వెళ్ళిందా? అంత ఈజీగా ఆ కోడల్ని లోపలికి రాణిస్తానా అని అంటూ ఉంటుంది వల్లి. మనసులో అనుకుంటూ ఉంటుంది, ఏంటత్తయ్య గారు మీరు వాళ్ళు అంతలా అవమానిస్తూ ఉంటే ఇంకా పుట్టింటి వాళ్ళని వెళ్ళిపోతున్నారా? మావయ్య గారి పర్మిషన్ లేకుండా గీత దాటుతారా అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇంకా చందు, వల్లి నువ్వు లోపలికి పద అని అంటూ ఉంటాడు. అది కాదు బా అని అంటూ ఉంటే, పద వల్లి, నీతో మాట్లాడే పనుంది అని అంటూ వల్లిని లోపలికి తీసుకువెళ్తాడు. ఏంటి, నీ గురించి మా నాన్నకి తెలియక నువ్వు ఒక గొప్పదానివి అనుకుంటున్నాడు. నీ గురించి మాకు తెలుసు కదా, అందుకే నువ్వేం మాట్లాడినా మాకు చిరాగ్గా ఉంది. మా నాన్న ముందు మాట్లాడితే మేమేమీ మాట్లాడం కదా, నిన్నొక్క మాట కూడా అనం కదా అని తెగరెచ్చిపోతున్నావేంటి అని అడుగుతూ ఉంటే, బా నువ్వు కూడా చూసావు కదా మీ అమ్మ మీ నాన్నని ఎంత మోసం చేసి ఎంత పెద్ద నిజాన్ని దాచిపెడుతుందో. మరి మీ అమ్మని మీ నాన్న ఎప్పటికైనా క్షమిస్తారు. నేను మీ అమ్మ చేసిన మోసం కన్నా పెద్ద మోసం ఏమీ చేయలేదు కదా అని అంటూ ఉంటే, అవును, మా అమ్మ ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడానికి మోసం చేసింది. కానీ నువ్వు ఒక కుటుంబాన్ని విడదీయడానికి, ముక్కలు చేయడానికి నువ్వు మోసం చేశావు. ఒక భర్తని మోసం చేశావు, మావిని మోసం చేస్తున్నావు, ఇన్ని మోసాలు చేశావు నువ్వు. అయినా నువ్వు ఇప్పటికీ కూడా మా అమ్మ ముందు సరిపోవు. ఏంటి, ఇదంతా చూసి నువ్వు చేసినవన్నీ కూడా మర్చిపోయి మళ్ళీ నీతో నేను ప్రేమగా ఉంటాను, భార్యగా ఒప్పుకుంటానని అనుకుంటున్నావేమో. అది ఎప్పటికీ కూడా జరగదు, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు. చందు, అది కాదు బా, చూడు, ఇలాంటి వేషాలు ఇప్పుడు ఏం వేసినా సరే అస్సలు కూడా నేను నిన్నెప్పుడు కూడా క్షమించను అని చందు అయితే వల్లికి వార్నింగ్ ఇస్తాడు. నువ్వు ఎప్పటికైనా మారుతావు బా. మన ఇద్దరి మధ్య ఈ దూరాన్ని పెంచిన మీ అమ్మని మీ నాన్నని విడదీశాను, ఆ ధీరజ్ని ప్రేమని విడదీశాను. ఇక మిగిలింది ఆ నర్మదా సాగర్, వాళ్ళిద్దరిని కూడా విడదీసి హాయిగా సంతోషంగా పడుకుంటాను అని అంటూ ఉంటే, అప్పుడు ఇంకా నర్మద అయితే వల్లి దగ్గరికి వస్తుంది. అప్పుడు ఇక వల్లి నర్మదని చూసి షాక్ అయిపోతాం, ఇదేంటి నా దగ్గరికి వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే నర్మద, ఏంటి బల్లక్కాయ్ సౌండ్ లెగుస్తుంది నీకు? ఈ మధ్య మావయ్య గారి ముందు బాగా మాట్లాడుతున్నావే, మళ్ళీ ఫామ్లోకి వచ్చినట్టున్నావు అని అంటూ ఉంటుంది నర్మద. నేనేం మాట్లాడాను అని అంటూ ఉంటుంది వల్లి. నువ్వు మావయ్య గారిని రెచ్చగొట్టేలా మాట్లాడావు, అత్తయ్య గారిని మావయ్య గారు ఇంకా అపార్థం చేసుకునేలా రెచ్చగొట్టావు. మొత్తం నాకు అర్థమవుతుంది. చూడు బల్లక్కాయ్, ఇప్పుడు జరిగిన ఈ గొడవలన్నిటికీ కారణం ఒకవేళ కర్త కర్మ క్రియ నువ్వని తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఈసారి మావయ్య గారికి చెప్పేయడం జరుగుతుంది, నిన్ను జైలుకి పంపించడం కూడా జరుగుతుంది. గుర్తుపెట్టుకో, ఇన్ని రోజులు ఈ కుటుంబానికి సంబంధించిన కోడలివి కదా,
కుటుంబ గౌరవం పోతుందని ఆలోచించాను. ఒకవేళ ఇంత పెద్ద గొడవ ఇంట్లో జరగడానికి కారణం మాత్రం నువ్వే అని తెలిస్తే ఆ తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో నీ ఊహకే వదిలేస్తున్నాను. అస్సలు కూడా నిన్ను వదిలిపెట్టను. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో మొత్తం తవ్వి తీస్తాను అని అంటూ ఉంటుంది నర్మద. ఇక నర్మద మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. ఇదేంటి నర్మదకి నా మీద అనుమానం వచ్చింది? ఒకవేళ ఇది మొత్తం తవ్వి తీస్తుందా ఏంటి? అయినా దీనికి ఎలా దొరుకుతాను? ఏమీ దొరకను. దీన్ని కూడా ఆ సాగర్తో విడదీసేస్తే ఓ పని అయిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా వల్లి తరువాత ఇక వేదవతి ఏడుస్తూ ఉంటే వేదవతి దగ్గరికి ధీరజ్ నర్మద అయితే వస్తారు. అప్పుడే ఇక ఏంటమ్మా, ఎందుకు నువ్వు ఆ ఇంటికి వెళ్ళావో? ఎందుకు అంత పడాలి నువ్వు? వద్దమ్మా, ఇంకెప్పుడు కూడా ఇంటికి వెళ్ళొద్దు అని అంటూ ఉంటే లేదురా చిన్నోడా, ప్రేమని ఇంటికి తీసుకురావాలి. కానీ తను మా అక్క ఒక వీడియో చూపించింది. ఆ వీడియోతో నేను ఏమీ అనలేకపోయాను, ముందుకు వెళ్ళలేకపోయాను అని అంటూ ఉంటుంది వేదవతి. వీడియోనా? వీడియో ఏంటత్తయ్యా అని అడుగుతూ ఉంటుంది నర్మద. బలవంతంగా ప్రేమ మెడలో ఆ రోజు హోటల్ రూమ్లో ధీరజ్ తాళి కడుతున్న వీడియో. ఆ వీడియో చూపించింది మా అక్క. అసలు ఆ వీడియో గురించి, మోపిదేవిలో జరిగిన ఆ రోజు జరిగిన విషయం గురించి అసలు మా అక్కకి ఎలా తెలిసిందో, ఆ వీడియో ఎలా వచ్చిందో కూడా తెలియడం లేదో అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ధీరజ్ నర్మదతో అంటూ ఉంటాడు, ఏంటొదిన ఇదంతా? ఈ మధ్యకాలంలో మోపిదేవి నుంచి ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి మమ్మల్ని రమ్మనడం, ఏదో కేసు మీద మమ్మల్ని ఇరికించాలనుకోవడం, తరువాత ఇలాంటి విషయం జరగడం, నాకు ఇదంతా కూడా ఒక స్కెచ్ లాగా అనపడుతుంది అని అంటూ ఉంటే, ఒక్కసారి మనం ఆ మోపిదేవి వెళ్ళొద్దాం ధీరజ్. అసలు ఇన్స్పెక్టర్కి మీ ఫోన్ నెంబరు, అసలు ప్రేమ ఫోన్ నెంబర్ ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. మనం కంగారులో ఈ విషయాలు ఏమీ పట్టించుకోలేదు అని నర్మద చెప్పడంతో అప్పుడే ఇక ఆ మాట విని, అవునొదిన, నేను కూడా కంగారులో ఈ విషయం గుర్తించలేదు. అసలు ప్రేమ ఫోన్ నెంబర్ అతనికి ఎలా వెళ్ళింది అని అనుకుంటూ ఉంటాడు ధీరజ్ కూడా. ఇక నర్మద ధీరజ్ ఇద్దరు కూడా మోపిదేవి అయితే వెళ్తారు. వెళ్ళిన తరువాత అప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్లో ఇక ఇన్స్పెక్టర్ని చూసి ధీరజ్ షాక్ అయిపోతూ ఉంటాడు. వదిన, ఆ రోజు మేము చూసిన ఇన్స్పెక్టర్ ఇతను కాదు అని అంటూ ఉంటాడు. ఒకవేళ ఇతను మారిపోయాడేమో అని అనుకుంటూ అక్కడే ఉన్న కానిస్టేబుల్ని, వారం రోజుల క్రితం ఇన్స్పెక్టర్ ఏమన్నా ట్రాన్స్ఫర్ అయ్యారా, వేరే కొత్త ఇన్స్పెక్టర్ ఏమన్నా వచ్చారా అని అడుగుతూ ఉంటే, లేదు సార్, ఈయన పాత ఆయనే అని అంటూ ఉంటే అప్పుడే ఇక ధీరజ్కి అనుమానం ఎక్కువ అవుతుంది. మరి ఇన్స్పెక్టర్గా మాకు ఫోన్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మాతో రూమ్ నెంబర్ అన్నీ కూడా చెప్పించింది ఎవరు? అసలు ఎవరు ఇదంతా చేశారు అని అనుకుంటూ ఉంటాడు ధీరజ్. అప్పుడే అక్కడ కొన్ని రౌడీల ఫోటోలు అయితే ఉంటాయి పోలీస్ స్టేషన్ లిస్టులో. ఇక ఉండడంతో అప్పుడే వాళ్ళకి ఇన్స్పెక్టర్గా వేషం వేసుకొని వచ్చిన అతని ఫోటో కూడా దాంట్లో ఉంటుంది. ఇక ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. అక్కడే ఉన్న కానిస్టేబుల్ని ఇతను అని అంటూ ఉంటే, ఇతను పెద్ద రౌడీ, నాటకాలు వేస్తూ అందరి దగ్గర ఒక్కోసారి పోలీస్ డ్రెస్లో డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు నర్మద ధీరజ్. ఇతను ఎక్కడుంటాడో తెలుసా అని అడుగుతూ ఉంటే అప్పుడే పలానా చోటకి ఎక్కువగా వస్తూ ఉంటాడని చెప్తారు. అప్పుడే కానిస్టేబుల్ చెప్పిన ఆ ప్లేస్కి అయితే వెళ్తారు నర్మద ధీరజ్. వెళ్ళిన తర్వాత అక్కడే ఇక రౌడీ అయితే ఉంటాడు. ఆ రౌడీని పట్టుకొని ధీరజ్ చితకబడతాడు. ఆ రోజు ఇన్స్పెక్టర్ వేషం వేసుకొని ఎందుకు మమ్మల్ని ఫోన్ చేసి బెదిరించావు? ఎందుకు మమ్మల్ని నువ్వు ఇక్కడికి రప్పించావు? ఎవరు నీ చేతి ఇదంతా చేయించింది చెప్తావా? నీ కోసం వెతుకుతున్న పోలీసులకి నిన్ను తీసుకువెళ్ళి అప్పచెప్పమంటావా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా వెంటనే అతను భయపడిపోతూ, చెప్తాను సార్, చెప్తాను. భాగ్యం అనే ఆవిడ నాకు దగ్గరికి వచ్చి 2 లక్షలు ఇచ్చి ఇదంతా కూడా చెప్పించింది నా చేత అని చెప్పంగానే ఒక్కసారిగా నర్మద నేను అనుమానపడ్డట్టే ఇదంతా వల్లి చేసింది అని అర్థమైపోతుంది ధీరజ్. మనమందరం తన కడుపు నాటకాన్ని అందరి ముందు బయట పెట్టామని, తనని దూరం పెడుతూ అత్తయ్య నన్ను ప్రేమగా చూసుకుంటుందని ఓర్చుకోలేక తన అమ్మా నాన్నతో కలిసి వల్లి ఆడిన నాటకం ఇది.
భద్రావతి దగ్గరికి వీడియో వల్లి ద్వారానే వెళ్ళింది అని నిజాన్ని తెలుసుకుంటుంది నర్మద. ఇక హోటల్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే రిసెప్షనిస్ట్ని అడుగుతారు, ఆ రోజు ఎవరైనా మా రూమ్ వీడియోని చూపించమని అడిగారా? చెప్పు, చెప్పకపోతే మాత్రం ఇప్పుడే హోటల్ మేనేజర్కి ఫోన్ చేసి మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ ఆ రోజు జరిగిందంతా కూడా చూపిస్తాను అని నర్మద అయితే రిసెప్షనిస్ట్ని బెదిరిస్తుంది. అలా రిసెప్షనిస్ట్ని బెదిరించడంతో అప్పుడే నన్ను క్షమించండి, ఎవరో ఇద్దరు భార్యాభర్తలు వచ్చి నాకు 50,000 ఇచ్చి ఆ రోజు రూమ్లో ఏం జరిగిందో మొత్తం తెలుసుకొని వీడియోనైతే తీసుకువెళ్లారు అని చెప్పడంతో ఒకేసారి నర్మదా ధీరజ్ షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ ఆ రోజు నీ దగ్గర వాళ్ళు వీడియో తీసుకుంటున్నట్టు సీసీ ఫుటేజ్ ఉందా అని అడుగుతూ ఉంటే ఇక చూపిస్తుంది ఆ సీసీ ఫుటేజ్ని. ఆనందరావు భాగ్యమే వస్తారు అక్కడికి. ఇక అక్కడికి రావడంతో అది చూసి అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది, వీళ్ళది చేతే మనం నిజం చెప్పించాలి ధీరజ్ అని. నర్మదా ధీరజ్ ఇద్దరు కూడా భాగ్యం ఆనందరావు దగ్గరికి అయితే వెళ్తారు. ఇక భాగ్యం ఆనందరావు దగ్గరికి వెళ్ళి అప్పుడే ఇంకా జరిగిందంతా కూడా అడుగుతూ ఉంటారు. ఇదంతా నువ్వే చేసావు కదా అని చెప్తూ ఉంటే మాకేం తెలుసు, అసలు మోపిదేవి ఎక్కడుందో కూడా మాకు తెలియదు, ఇది కావాలని నా మీద నిందలు వేస్తున్నారు అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడే ఇక ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తాడు ధీరజ్. చూపించడంతో ఇది తీసుకువెళ్ళి మా నాన్న ముందు మీరు ఆడిన నాటకాలన్నీ కూడా బయట పెట్టబోతున్నాను, ఇక మిమ్మల్ని క్షమించే పనే లేదు అని అంటూ ఉంటాడు. మిమ్మల్ని తర్వాత అరెస్ట్ కూడా చేయిస్తాను అని అనడంతో అంత పెద్ద మాటలు అనుకు బాబు, చెప్తాము, వచ్చి నిజం చెప్తాము అని అంటూ ఇక వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక భద్రావతి కుటుంబాన్ని పిలుస్తాడు, బయటికి రండి అని. ఇక వల్లి కూడా బయటికి వస్తుంది. ఆనందరావు భాగ్యాన్ని చూసి వల్లి షాక్ అయిపోతూ ఇదేంటి అమ్మా నాన్న ఇప్పుడొచ్చారు అని అనుకుంటూ ఉంటుంది. చెప్పండి, నిజం చెప్తారా లేకపోతే పోలీసుల్ని పిలవమంటారా అని అడుగుతూ ఉంటాడు ధీరజ్. అప్పుడే ఇక భాగ్యం అయితే నన్ను క్షమించండి అన్నయ్య గారు, ప్రేమ ధీరజ్ పెళ్ళి వదిని గారు ప్రేమని కాపాడడానికి మాత్రమే చేశారు. ఆ రోజు పోలీసులు తనని అరెస్ట్ చేయకూడదని ఇదంతా కూడా చేశారు తప్ప అసలు ఆవిడ తప్పేమీ లేదు. మేమే కావాలని ప్రేమ ధీరజ్ విడిపోవాలని నాటకమాడి భద్రావతి గారికి బలవంతంగా వేదవతి వదినే తాళి కట్టించిందని, ధీరజ్ ప్రేమ పెళ్లి చేసిందని అబద్ధం చెప్పి ఆవిడ్ని రెచ్చగొట్టాము. భద్రావతి గారు ఆ రోజు మీ చెల్లెలు మీ కుటుంబం ఏమవుతుందని ఆలోచనతోనే తప్ప మీ మేనగోడలతో పెళ్లి చేయించింది, ఆవిడ ఏ తప్పు చెయ్యలేదు అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడు ఇక భద్రావతి ముందు ఇదంతా విని ఇక వల్లి దగ్గరికి వెళ్ళి వల్లి చెంప పగలగొడుతుంది. ఆ రోజు నువ్వు నా దగ్గరికి వచ్చి ఏం చెప్పావు? మా అత్తయ్య గారు మీ మీద పగ తీర్చుకోవడానికి ప్రేమని కోడలుగా చేసుకోవాలని, ఇదే సరైన సమయమని తన కొడుకు చేత నా మేనకోడల మెడలో తాళి కట్టించిందని చెప్పావా లేదా అని అంటూ ఉంటుంది. అప్పుడే భద్రావతి ఆ మాట విని రామరాజు షాక్ అయిపోతూ ఏంటి, ఎందుకు వల్లి ఇంత నాటకం ఆడావు? ఆ రోజు భద్రావతికి వీడియో చూపించి వేదవతి మీద ఎందుకు ఇలా చెప్పావు అని అనడంతో అప్పుడు ఇక మాట విని చందు భాగ్యం ఆనందరావు ఇప్పటి వరకు జరిగిన మొత్తం గొడవకి వల్లియే కారణమని తెలుసుకొని చందు కోపంతో రగిలిపోతూ ఈ తప్పే కాదు నాన్న, వల్లి మన కుటుంబాన్ని మమ్మల్ని మిమ్మల్ని కూడా మోసం చేసింది, కోటీశ్వరులు అంటూ ఇంట్లో అడుగు పెట్టారు, తరువాత మన కుటుంబాన్ని విడదీయాలని తను ఎన్నో ప్లాన్లు చేసింది. నర్మదిని ప్రేమని ప్రతిసారి మీ ముందు ఇరికించి తిట్టించేది, కడుపు నాటకం ఆడింది, అమూల్యని విశ్వాతో ప్రేమలో పడేలా చేసి అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసింది. ఇవన్నీ కూడా మాకు తెలిసి మళ్ళీ మీరు దేవతలాగా ఇంటి దేవతలాగా భావించి వల్లి గురించి తెలిస్తే తట్టుకోలేరని మీ ముందు నిజాన్ని దాచిపెట్టాము. కానీ అది కూడా తనకి ఆ విశ్వాసం కూడా లేకుండా ఈరోజు ప్రేమని ధీరజుని విడదీయడానికి వాళ్ళ అమ్మ నాన్న చేత ఇంత నాటకం ఆడించింది అని నిజాన్ని బయట పెడతాడు చందు. అప్పుడు ఇక వల్లి అయితే అది కాదువా, నేనేం చేయలేదు నర్మదా అని అంటూ ఉంటే అప్పుడే వల్లి చంప పగలగొట్టి ఇప్పటికీ కూడా నీ బుద్ధి మారలేదు,
నీలాంటిది మారుతుందని ఇంటికి తీసుకురావడమే నేను చేసిన తప్పు అని చందు అయితే ఇక వల్లికి ఊహించని షాక్ ఇచ్చేస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తానికి రాబోయే కథలో నర్మద అయితే ఇలాగా భాగ్యం ఆనందరావుని తీసుకువచ్చి నిజాన్ని బయట పెట్టించబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.